ఫ్రెండ్స్, ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తున్నది మన ఇండియాకి సంబంధించిన విక్స్. ఆల్మోస్ట్ 2014 నుంచి ఏ లో లెవెల్స్ కి వచ్చైతే మళ్ళీ స్ట్రాంగ్ గా అక్కడి నుంచి పెరిగిందో ఆ లెవెల్స్ కి అయితే వస్తూ ఉంది. యూజువల్ గా దీని గురించి నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఇప్పుడు ప్రెసెంట్ అది వస్తున్న లెవెల్ చాలా ఇంపార్టెంట్ అవుతూ ఉండడం. ఇవాళ మార్కెట్ అనాలిసిస్ లో ఈ విక్స్ రిలేటెడ్ గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇది ఇక్కడి నుంచి ఫర్దర్ గా పెరిగితే ఎలా ఉంటుంది, ఆర్ ఇక్కడే ఉంటూ ఆర్ ఇక్కడి నుంచి కొంత పడుతూ ఉంటే ఎలా ఉంటుంది మార్కెట్ రిలేటెడ్ గా సినారియో అన్నది క్లియర్ గా మీకు అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు. గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 13 పాయింట్స్ డౌన్ అయ్యి 82,187 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 30 పాయింట్స్ డౌన్ అయ్యి 25,061 దగ్గర క్లోజ్ అయింది. whereas బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ డౌన్ అయ్యి 56,756 దగ్గర క్లోజ్ అయింది. ఇవాల్టి మార్కెట్ ఓపెనింగ్ మంచిగానే అవుతున్నా అక్కడి నుంచి స్లోగా ఓపెనింగ్ దగ్గర నుంచే హైని ఫామ్ చేసుకుంటూ స్లోగా మార్కెట్ 11 o'clock వరకు ఫాలో అవడం, తర్వాత మార్కెట్ అంతా రేంజ్ బౌండ్ లో మిగిలిపోవడం జరిగింది. రీసెంట్ టైమ్స్ లో అబ్జర్వ్ చేస్తే స్లో అండ్ స్టడీగా ప్రీమియమ్స్ అంతా కూడా డికే అవుతూ ఉన్నాయి. కంప్లీట్ గా డికే మోడ్ లో ఉంది మార్కెట్ అంతా. ప్రాబబులీ జైన్ స్ట్రీట్ మార్కెట్ లో లేకపోవడం వల్ల ఏమో కానీ వాలటిలిటీ వన్ డైరెక్షనల్ గా భారీగా పెరిగిపోవడం, పడిపోవడం ఇవి రీసెంట్ టైమ్స్ లో మిస్ అవుతున్నాయి. కానీ నిన్న మార్కెట్స్ క్లోజ్ అయ్యాక వస్తున్న అప్డేట్ ఏంటంటే సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని మార్కెట్ లోకి అలో చేస్తున్నారని. మీరు ట్రేడ్ చేసుకోండనే గ్రీన్ సిగ్నల్ జైన్ స్ట్రీట్ వాళ్ళకి సెబీ దగ్గర నుంచి కనిపిస్తూ ఉందని. కానీ జస్ట్ అలా వదిలేయట్లేదు, వాళ్ళని వదులుతూ మీ యాక్టివిటీని మేము క్లోజ్ గా ట్రాక్ చేస్తూ వస్తాం, తప్పులు చేయకండి అనేలా మందలింపు కూడా సెబీ దగ్గర నుంచి ఉంటూ సెబీ వాళ్ళు జైన్ స్ట్రీట్ వాళ్ళని మార్కెట్ లోకి అలో చేస్తూ ఉండడం. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా వోలటిలిటీకి అగైన్ జైన్ స్ట్రీట్ నేమ్ మనం వింటామా అనేది ఒక మేజర్ క్వశ్చన్. బట్ ఇది ఎలాంటిదంటే పోలీసులు ఒక దొంగని పట్టుకున్న తర్వాత మళ్ళీ విడిచిపెడుతూ నువ్వేమైనా తప్పు చేసావంటే ఈసారి తీసుకొచ్చేస్తాం ఇక్కడికి, మేము నిన్ను గమనిస్తూ ఉంటాం, ఏ తప్పు చేయకని ఎలా అయితే వదులుతారో అలా వదులుతున్నట్టు అనమాట. బట్ వాళ్ళకంటూ కొన్ని విధి విధానాలు ఉంటాయి. రూల్స్ కి లోబడి మార్కెట్ లో ఎలా డబ్బులు సంపాదించవచ్చు అనే దానిపైన వాళ్ళు ఇక వర్క్ చేస్తారు. ఇప్పుడు విక్స్ గురించి మాట్లాడుకోవాలి ఫ్రెండ్స్. మార్కెట్ లో వోలటిలిటీ ఉండడం కంటే మోర్ ఫియర్ఫుల్ ఏంటో తెలుసా? లో వోలటిలిటీ ఉండడం. ఎందుకంటే వోలటిలిటీ ఉంటే అట్లీస్ట్ వోలటైల్ గా మార్కెట్ ఉంది, మనం జాగ్రత్తగా ఉండాలి, ఈ రోజు ఎంత పెరగచ్చో పడచ్చో అన్న ఒక క్లారిటీ అందరికీ ఉంటుంది, స్పెషల్లీ ఫర్ ద షార్ట్ టర్మ్ మార్కెట్ చూస్తున్న వాళ్ళకి. కానీ ఎప్పుడైనా లో విక్స్ కండిషన్స్ మార్కెట్ లకు వచ్చాయి, దట్టు ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనిస్తే హిస్టారికల్ గా ఉన్న లో లెవెల్స్ కి ప్రెసెంట్ విక్స్ వస్తూ ఉండడం మార్కెట్ లో మనం ఇది ఇంపార్టెంట్ థింగ్ గా అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. యూజువల్ గా విక్స్ లో లెవెల్స్ కి వచ్చిందంటున్నారు, మరి హై లెవెల్స్ కి ఎందుకు వెళ్తుంది? ఈ వైరస్ టైమ్ లో మార్కెట్ లో ఫుల్ అన్సర్టనిటీ వచ్చేసరికి 85, 86 లెవెల్స్ కూడా వెళ్ళింది, మళ్ళీ తర్వాత కూల్ ఆఫ్ అయింది. బట్ యావరేజ్ గా చూసారనుకోండి ఈ బాక్స్ లో ఉండిపోయి ఉంటుంది 25 to 10 ఇన్ బిట్వీన్. 10 దగ్గరికి వెళ్ళినప్పుడు మళ్ళీ పెరిగి 25 కి వెళ్లే ప్రయత్నం చేస్తుంది. దట్ మీన్ ఒక 150% ఈ లో లెవెల్స్ నుంచి విక్స్ పెరిగే ప్రయత్నం చేస్తుంది. అలా జరిగితే ఏమవుతుంది? ఇన్వెస్టర్స్ కి ఏం కాదు. యూజువల్ గా విక్స్ పెరుగుతుందంటే మార్కెట్ వోలటైల్ గా ఉందని. ఇన్ఫాక్ట్ మార్కెట్ పెరుగుతున్నా విక్స్ పెరుగుతుంది. సో కాబట్టి విక్స్ పెరగాలంటే మార్కెట్ పడిపోవాలనేది నా థీమ్ కాదు. కానీ ఈ పాయింట్ లో ఎవరైనా మార్కెట్ అంతా వోలటైల్ గా లేదే, చాలా కూల్ గా ఉంది అని వితౌట్ ఎనీ ప్రాపర్ హెడ్జ్, వితౌట్ ఎనీ ప్రాపర్ అడ్జస్ట్మెంట్ మార్కెట్ లో షార్ట్ టర్మ్ లో డబ్బులు సంపాదించాలని ఎవరైనా ప్రయత్నిస్తే ఈ విక్స్ పెరిగే దాంట్లో స్పెషల్లీ ఆప్షన్స్ ని సెల్ చేస్తున్న వాళ్ళు బిగ్ వేలో ట్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. కొద్ది రోజులు మార్కెట్ ఈ జోన్స్ లో ఉంటున్నప్పుడు, కన్సాలిడేషన్ లో ఉంటున్నప్పుడు ప్రీమియమ్స్ పడుతున్నాయి, ఈజీ మనీ అని మార్కెట్ లో కనిపిస్తున్నా ఒకేసారి మార్కెట్ లో మళ్ళీ ఈ లెవెల్స్ నుంచి విక్స్ పెరిగే ప్రయత్నంలో ఆప్షన్ సెల్లర్స్ నష్టపోతారు. అసలు ఈ వోలటైలిటీ ఇండెక్స్, ఈ విక్స్ అంటే ఏంటి? అది ఫియర్ గేజ్ లాంటిది. మార్కెట్ లో ఎటువంటి ఫియర్ ఉంది? ఫర్ నెక్స్ట్ 30 days మార్కెట్ ఎక్కువ భయపడుతుందా ఏదైనా జరుగుతుందని, భయపడట్లేదా అనేది మనకి ఇండికేట్ చేస్తుంది. ప్రెసెంట్ ఉంటున్న హిస్టారికల్ లో లెవెల్స్ ని బట్టి మార్కెట్ పెద్దగా భయపడట్లేదు. నెక్స్ట్ 30 days పాటు పెద్ద ఈవెంట్స్ ఉండవని మార్కెట్ కూల్ గా రిలాక్స్డ్ గా ఉంది. బట్ వన్స్ ఏదైనా ఈవెంట్ ఉందని మార్కెట్ కు చిన్న ఫియర్ క్రియేట్ అయినా సడన్ గా ఈ 10 నుంచి 15, 18, 20, 25 లెవెల్స్ కి వెళ్లే ప్రయత్నంలో ఆప్షన్ ప్రీమియమ్స్ సడన్ గా పెరుగుతాయి. అది ఇన్ఎవిటబుల్ లాస్. అంటే మార్కెట్ లో ఈవెన్ వాళ్ళనుకున్న డైరెక్షన్ లో వెళ్తున్నా సరే విక్స్ పెరగడం కారణంగా ప్రీమియమ్స్ పెరిగి లాస్ కి గురవ్వాలి. సో లో విక్స్ ఎన్విరాన్మెంట్ లో మార్కెట్ లో ఈజీ మనీ ఉంది కదా అని ఎవరైనా ట్రేడింగ్ రీసెంట్ టైమ్స్ లో ఆప్షన్ సెల్లింగ్ లో దగ్గరకు వచ్చి చేస్తూ డబ్బుల్ని సంపాదిస్తూ నాకంతా మార్కెట్ మీద అవగాహన వచ్చేసింది, నేనేం చేస్తే అది అని ఎవరైనా అనుకుంటూ ఉంటే గుర్తుంచుకోండి, విక్స్ కూల్ ఆఫ్ అవడం కారణంగా వచ్చిన లాభాలు అవి కమింగ్ టైమ్స్ లో ఎప్పుడైతే ఇది మారుతుందో వచ్చిన మొత్తం కాదు, దానికి వడ్డీ వేసి మరీ మార్కెట్ తీసుకువెళ్తుంది. కాబట్టి ముందుగా వార్న్ చేస్తున్నాను, వెరీ లో లెవెల్స్ కి విక్స్ పడింది, మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యే ప్రయత్నం
ప్రయత్నంలో మీరు ట్రాప్ అవ్వకుండా అన్నెసరీ రిస్కుల్ని ఈ లో విక్స్ ఎన్విరాన్మెంట్ లో తీసుకోకూడదని ఈ విక్స్ టాపిక్ ని వాళ్ళు డిస్కస్ చేశాను. ఇలానే 2020లో విక్స్ 11 దగ్గరకు వచ్చింది. తర్వాత సడన్ గా పెరిగిన దాంట్లో చాలా మంది వైప్ అవుట్ అయిపోయారు ఆప్షన్ సెల్లింగ్. 2017 లో కూడా బ్లైండ్ గా అందరూ సెల్ చేసుకుంటూ వెళ్ళిపోయారు, మార్కెట్ చాలా లో లెవెల్స్ లో విక్స్ లో ఉందని. బట్ దెన్ బడ్జెట్ వోలటైలిటీలో చాలా మంది వైప్ అవుట్ అయిపోయారు. అలా రీసెంట్ టైమ్స్ లో కూడా చాలా సార్లు విక్స్ లో సైడ్ కి వచ్చినప్పుడు షార్ట్ టర్మ్ లో మార్కెట్ లో యాక్టివిటీ చేసేవాళ్ళు, పర్టికులర్ గా సెల్ చేసేవాళ్ళు అంతా తమ కంట్రోల్లోనే ఉందనుకుంటారు. కానీ విక్స్ వన్స్ మళ్ళీ పెరిగే ప్రయత్నంలో ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి అన్నిటికీ ప్లాన్డ్ గా మైండ్ లో కమింగ్ టైమ్స్ లో విక్స్ పెరుగుతుందనే ఒక వ్యూ తోనే ప్లాన్డ్ గా ముందుకు వెళ్ళాలి. ఇక్కడ మేజర్ ట్రిగ్గర్స్ ఏమైనా ఉన్నాయంటే జూలై 29-30 జరిగే మీటింగ్ ఏదైనా పాజిటివ్ సర్ప్రైజ్ అయింది అనుకోండి, మార్కెట్ లో అదొక చిన్న యుఫోరియాని క్రియేట్ చేసినా అప్పుడు కూడా మార్కెట్ పెరుగుతూ కూడా విక్స్ ని పెంచే ప్రయత్నం చేస్తుంది. జూలై 29 and 30 ఇది ఇంపార్టెంట్ గా గమనించండి. అండ్ దీంతో పాటు ఆగస్ట్ 1 కి ముందు మన ఇండియాకి యుఎస్ కి ట్రేడ్ డీల్ జరిగే అవకాశమే లేదనేలా అప్డేట్స్ అయితే చాలా ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. మన ఇండియా కొన్ని థింగ్స్ రిలేటెడ్ గా యాక్సెప్ట్ చేయట్లేదని. కాబట్టి 6th రౌండ్ ఆఫ్ టాక్స్ ఇప్పటికి 5 అయ్యాయి. 6th రౌండ్ ఆఫ్ టాక్స్ యుఎస్ నుంచి ప్రతినిధులు ఇండియాకి వస్తారని, వాళ్ళు ప్రాబబులీ ఆగస్ట్ హాఫ్ లో వస్తారని. సో సెప్టెంబర్ లో కానీ అక్టోబర్ లో కానీ ట్రేడ్ డీల్ అయ్యే అవకాశం ఉందనేలా డేటా కనిపిస్తూ ఉండడం. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో ఏదో ఒక పాయింట్ లో ఇండియా ఒప్పుకోవట్లేదు కాబట్టి కొన్ని నెగిటివ్ స్టేట్మెంట్స్ మనం ట్రంప్ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదొక ఈవెంట్ గా మారే అవకాశం ఉంది. అది మేజర్ గా మార్కెట్ ని పానిక్ కి గురి చేసి సడన్ గా విక్స్ ని పెంచే అవకాశం ఉంది. నెగిటివ్ సైడ్ అది మార్కెట్ ని పుష్ చేస్తూ విక్స్ ని పెంచుతుంది. ఫెడ్ వాళ్ళు కానీ ఏదైనా స్టేట్మెంట్స్ పాజిటివ్ గా చేస్తే, ఎందుకంటే ఇప్పటి వరకు నెగిటివ్ గానే చేస్తూ వచ్చారు, పాజిటివ్ గా చేస్తే అది మార్కెట్ ని పైకి పెంచుతూ కూడా విక్స్ ని పెంచే అవకాశం ఉంది. 2 ఈవెంట్స్ మార్కెట్ లో మనం క్లియర్ గా అబ్జర్వ్ చేయాలి. అండ్ నిన్న ఇండియాకి సంబంధించిన కోర్ సెక్టార్ అవుట్పుట్ డేటా అయితే వచ్చింది. అది 1.7% కి పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. 1.2% అనమాట దానికి ముందు. సో దాంతో కంపేర్ చేస్తే 8 కోర్ ఇండస్ట్రీస్ అవుట్పుట్ డేటా స్ట్రాంగ్ గా వస్తున్నట్టు. ఆ 8 కోర్ ఇండస్ట్రీస్ ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే స్టీల్ అండ్ సిమెంట్ లోనే స్ట్రాంగ్ ట్రాక్షన్ మనకు కనిపిస్తుంది. ఇక నుంచి కొంత టైం బ్యాక్ సిమెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాను, ఐడియా ఉందా మీకు? 4 సిమెంట్ స్టాక్స్ గురించి మాట్లాడాను సౌత్ ఇండియా బేస్డ్ గా. అండ్ ఇవాళ ఇండియా సిమెంట్స్ ని గమనించారా? సో సిమెంట్ స్పేస్ లో మనకి స్ట్రాంగ్ ట్రాక్షన్ కనిపిస్తుంది. ఓ పక్కేమో మనకి రియల్ ఎస్టేట్ కొంత ఇంపాక్ట్ అయినట్లు కనిపిస్తుందా, బట్ సిమెంట్ పరంగా మాత్రం కంప్లీట్లీ కాంట్రాస్ట్ లో, అంటే కంప్లీట్ గా ఆపోజిట్ లో సిమెంట్ పెరుగుతుంది. సిమెంట్ రిలేటెడ్ గా డిమాండ్ పెరుగుతుందనేలా, బిజినెస్ పెరుగుతుందనేలా ఇండికేషన్ కనిపిస్తుంది. అది బోత్ మే మంత్ లోనూ నమోదైంది, జూన్ మంత్ లోనూ నమోదైంది. ఎవరైనా రియల్ ఎస్టేట్ పరంగా ఉంటున్న వాళ్ళు దీని రిలేటెడ్ గా కొంత డేటాను షేర్ చేయడానికి ప్రయత్నించండి. నా వరకు నేను అబ్జర్వ్ చేస్తున్నంత వరకు నాకు కన్స్ట్రక్షన్స్ ఆగుతున్నట్లే కనిపిస్తున్నాయి, బిజినెస్ వీక్ అవుతున్నట్లే కనిపిస్తుంది. నేను సిమెంట్ లో కూడా అలాంటి మూనే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్న ప్రతిసారి మేలో కానీ జూన్ లో కానీ వస్తున్న డేటా స్టీల్ అండ్ సిమెంట్ రిలేటెడ్ గా మంచి డిమాండ్ ఉందనేలా ఇండికేషన్ ఇస్తుంది. ఇప్పుడు స్టీల్ ని పక్కన పెడదాం, గ్లోబల్ గా ఉంటున్న ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయని, బట్ సిమెంట్ మాత్రం లోకల్ ఫ్యాక్టర్స్ మన ఇండియా రిలేటెడ్ ఉన్న ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. ఎవరైనా సిమెంట్ ఇండస్ట్రీని క్లోజ్ గా ట్రాక్ చేస్తున్న వాళ్ళు రీసెంట్ టైమ్స్ లో సిమెంట్ ఇలా గ్రో అవుతూ స్ట్రాంగ్ గా మిగతా ఏ ఇండస్ట్రీ గ్రో అవునంతలా గ్రో అవుతూ ఉండడానికి రీజన్ ఏంటి? రియల్ ఎస్టేట్ కొంత వీక్ అయిందనేలా కానీ ఇండికేషన్స్ మనకు ఉన్నాయి. దీని మీద ఎవరైనా అబ్జర్వేషన్స్ ఉంటే వీలైతే మీ ఒపీనియన్స్ ని కామెంట్ సెక్షన్ లో చెప్పండి. బట్ వెరీ స్ట్రాంగ్ డేటా స్టీల్ అండ్ సిమెంట్ స్పేస్ లో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ మనం గోల్డ్ అండ్ సిల్వర్ గురించి మాట్లాడుకోవాలి. చూడడానికి రెడ్ గా కనిపిస్తాయి, కానీ మీరు అబ్జర్వ్ చేస్తే మనం నిన్నటి వీడియోలో ఎక్కడైతే వాటిని చూసామో వాటి కంటే ప్రెసెంట్ ఎక్కువగా పెరుగుంటాయి. నిన్నటి వీడియోలో ఎంత అనుకున్నాం? గోల్డ్ 98,970, ఇప్పుడు 99,680. సిల్వర్ 1,14,120 నిన్న, ఇప్పుడు 1,14,960 ఇవాళ. ఇంకా ఇది యాక్చువల్లీ పెరిగింది, కొంత కూల్ ఆఫ్ అయింది. సో వన్ డే చేంజ్ లో మనకు కొంత రెడ్ లో కనిపిస్తున్నా. నిన్న ఈవినింగ్ క్లోజ్ నుంచి చూస్తే ఇప్పుడు స్ట్రాంగ్ గానే పెరిగింది. గోల్డ్ లాస్ట్ 1 వీక్ లో 2.1% పెరుగుతుంటే సిల్వర్ 2.9% పెరుగుతుంది. మంత్ లో లాస్ట్ 1 మంత్ లో గోల్డ్ 0.36 పెరుగుతుంటే సిల్వర్ 7.66% దగ్గరగా పెరిగింది. ఈ ఫెడ్ రిలేటెడ్ గా రేట్ కొట్టక ఇన్ఫ్లుయెన్స్ అయిన మార్కెట్ లో, పర్టికులర్ గా బులియన్ మార్కెట్ లో ప్రైస్ ఇన్ అవుతుందా అనేది మేజర్ క్వశ్చన్. సో కాబట్టి జూలై 29 and 30 ఒకవేళ ఫెడ్ వాళ్ళు ఏం పాజిటివ్ గా మాట్లాడకపోతే కూడా ఆ పాయింట్ లో బులియన్ మార్కెట్ ఎలా దానికి రియాక్ట్ అయింది, ఏనా స్ట్రాంగ్ కూల్ ఆఫ్ వచ్చిందా, స్ట్రాంగ్ గా సెల్ ఆఫ్ వచ్చిందా, స్టేబుల్ గా ఉందన్నది. ఫెడ్ ఇన్ఫ్లుయెన్స్ తో ఈ ఎల్లో మెటల్ అండ్ వైట్ మెటల్ మూవ్ అవుతుందా లేదు, నార్మల్ గ్రోత్ ట్రాక్షన్ లోనే డిమాండ్ అండ్ సప్లై కారణంగానే అవి పెరుగుతున్నాయన్న దానికి మనకి ఆన్సర్స్ అయితే ఇస్తాయి. కొన్ని రోజులే జూలై 29 and 30 ఈక్విటీ మార్కెట్స్ కి, బులియన్ మార్కెట్ కి, గోల్డ్ అండ్ సిల్వర్ కి కూడా ఫెడ్ ఒక మీటింగ్ ఇంపార్టెంట్ గా అయితే అబ్జర్వ్ చేయాలి. అండ్ కమింగ్ టు గ్లోబల్ మార్కెట్స్, యుఎస్ మార్కెట్స్ మళ్ళీ ఆల్ టైమ్ హైస్ అయితే కొడుతున్నాయి. ఎన్నిసార్లు చెప్తాను ఆల్ టైమ్ హైస్ అని, ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేస్తున్నాయి, బట్ అక్కడి నుంచే మళ్ళీ పెరిగిపోవట్లేదు అనమాట. ఇది ఎలా ఉంటుందంటే 100 అనుకోండి ఆల్ టైమ్ హై, ఈసారి 101 కి వస్తుంది మార్కెట్, మళ్ళీ కిందకి వెళ్తుంది కొంత, ఈసారి మళ్ళీ 101.5 కి వస్తుంది, ఈసారి మళ్ళీ ఆల్ టైమ్ హై అనుకుంటా, మళ్ళీ కొంత కిందకి వెళ్తాయి, మళ్ళీ ఈసారి 102, ఇలా అక్కడక్కడే ఉంది. అలా ఈ మొత్తం ఇయర్ లోనే నాస్డాక్
నాస్డాక్ 12 టైమ్స్ దగ్గరగా ఆల్ టైమ్ హైస్ హిట్ చేసింది అనమాట. S&P 500 10 టైమ్స్ దగ్గర ఆల్ టైమ్ హైస్ ని హిట్ చేసింది. బట్ వెరాస్ మన నిఫ్టీ మాత్రం ఇంకా ఆల్ టైమ్ హై ని ఈ ఇయర్ లో హిట్ చేయలేదు, నాట్ ఈవెన్ వన్స్. బట్ బ్యాంక్ నిఫ్టీ హిట్ చేసింది. అండ్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కూడా పెండింగ్ లో అయితే ఉన్నాయి ఆల్ టైమ్ హైస్ హిట్ చేయడంలో. సో ఎలాగో ఇండియా రిలేటెడ్ గా ట్రేడ్ డీల్ డిలే అయ్యే అవకాశం ఉందంటున్నారు కాబట్టి మనకు మిగిలిపోతున్నది రెండే. ఒకటి కంపెనీస్ పోస్ట్ చేస్తున్న నెంబర్స్, అవైనా మార్కెట్ ని పుష్ చేయాలి. బట్ మెజారిటీ ఆఫ్ నెంబర్స్ లార్జ్ క్యాప్ నెంబర్స్ రిలీజ్ అయ్యాయి, అవేమంతా సిగ్నిఫికెంట్ గా లేవు. 23rd ఇన్ఫోసిస్ నెంబర్స్ వస్తాయి. అది ఏదైనా స్ట్రాంగ్ గా ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఐటీ స్పేస్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ నుంచి డిసెంబర్ 2024 హైస్ నుంచి 20% పడుంది. కాబట్టి అట్లీస్ట్ వస్తున్న ఇన్ఫోసిస్ నెంబర్స్ అయినా ఐటీ ప్యాక్ ని పుల్ చేయగలిగితే దెన్ మార్కెట్ స్టెబిలైజ్ అవడానికి, అది ఫర్దర్ గా పైకి వెళ్ళడానికి స్ట్రాంగ్ రీజన్ గా మనకి ఐటీ స్పేస్ అయితే మనకి హెల్ప్ చేస్తుంది. సో అది తేల్చేది ఇన్ఫోసిస్ నెంబర్స్ 23rd జూలై. అండ్ మోస్ట్లీ మార్కెట్ ఎండ్ అవుతున్న పాయింట్ లోనే రిజల్ట్స్ వస్తాయి, ఆర్ మార్కెట్ ఎండ్ అయిన 1-2 అవర్స్ లోనే మనకి నెంబర్స్ అనేటివి లైవ్ అవుతాయి. అండ్ ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ నిన్న 1681 crore దగ్గరగా ఉంటే, డిఐఎస్ ఒక బయింగ్ 3578 crore గా ఉంది. అండ్ షార్ట్స్ కూడా పెద్దగా ఏం కవర్ అవ్వట్లేదు, ఆల్మోస్ట్ 84-85% దగ్గరగా నెట్ షార్ట్స్ ఇంకా ఎఫ్ఐఎస్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో నెక్స్ట్ కమింగ్ డేస్ లో 23rd జూలైన ఇన్ఫోసిస్ నెంబర్స్ అండ్ 29 and 30 ఫెడ్ రిలేటెడ్ గా ఈవెంట్. నెక్స్ట్ కమింగ్ టైమ్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా కొంత మూని కాస్ట్ చేసే ఎలిమెంట్స్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఈ లోపు ఉంటున్న విక్స్ కండిషన్స్ కి మార్కెట్ కన్సాలిడేట్ అవుతూ ఈ రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ ఒక రేంజ్ ని ఫార్మ్ చేసింది కదా నిఫ్టీ పరంగా. లోయర్ సైడ్ 24,950, అప్ సైడ్ 25,250. ఆ జోన్స్ కి వెళ్తున్న ప్రతిసారి మళ్ళీ మార్కెట్ యూటర్న్ తీసుకుంటే ఇంకొక డైరెక్షన్ లో వెళ్తూ ఉంది. సో ఈ జోన్ బ్రేక్అవుట్ అయి క్లియర్ గా మార్కెట్ ఒక సైడ్ క్లోజ్ అవుతుంటే కానీ డైరెక్షనల్ మూవ్ ని మనం ఎక్స్పెక్ట్ చేయలేం. ఈ లోపు ఈ జోన్ లోనే కన్సాలిడేషన్ మార్కెట్ లో కనిపించే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాని ఇలా సింప్లిఫై చేస్తూ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే వీడియోని ఒక్క లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ పై, లైఫ్ ఇన్సూరెన్స్ పై, ఈవెన్ హెల్త్ ఇన్సూరెన్స్ పై జిఎస్టీ ని గవర్నమెంట్ రిమూవ్ చేయాలని అండ్ దీనిపై ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజెస్ లో గవర్నమెంట్ ఉందనేలా ఈ రోజు మనీ కంట్రోల్ లోను బిజినెస్ టుడేలో కూడా ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. దీని కారణంగా మిడిల్ క్లాస్ కి, సీనియర్ సిటిజన్స్ కి మంచి లాభం ఉంటుందని. బికాస్ ఒక 50,000 రూపాయలు ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే అందులో 18% జిఎస్టీ పడుతూ సుమారుగా 9,000 రూపాయల దగ్గరగా గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలోనే వెళ్తుంది. కాబట్టి ఇకపై ఎవరైనా టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏజ్, వాళ్ళు ఏ ఏజ్ అయినా కానివ్వండి, సీనియర్ సిటిజన్స్, నార్మల్ ఏజా, యంగ్, ఏదైనా కానివ్వండి, వాళ్ళ మీద జిఎస్టీ వెయ్యకూడదని ప్రభుత్వం ఆలోచిస్తుందని. ఒకవేళ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే మాత్రం సీనియర్ సిటిజన్స్ కి మాత్రమే, 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి మాత్రమే, ఎంతకి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నా వాళ్ళ మీద ఎటువంటి జిఎస్టీ వెయ్యకూడదనేలా ప్రభుత్వం ఆలోచిస్తూ ఫైనల్ స్టేజెస్ లో ఉందనేలా బిజినెస్ టుడేలోను అండ్ మనీ కంట్రోల్ లోను డేటా కనిపిస్తుంది. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటుంటే కూడా ఒకవేళ 5 లక్షల లోపు ఎవరైనా కవరేజ్ కి తీసుకుంటుంటే వాళ్ళ మీద కూడా జిఎస్టీ వేయకూడదనే ప్రపోజల్ ఉన్నట్టు. అండ్ ఇవన్నీ కానీ అమలు చేస్తే ప్రభుత్వం మీద, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద కూడా, ఎందుకంటే ఇది అల్టిమేట్ గా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వెళ్తుంది కాబట్టి 2,600 కోట్ల దగ్గరగా నష్టపోయే అవకాశం ఉందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళకు కూడా ఇది వర్తిస్తుంది. నెక్స్ట్ కమింగ్ టైమ్ లో మీరు రెన్యువల్ చేసుకుంటారు కదా, ఆ పాయింట్ లో మీరు ఆ జిఎస్టీని పే చేయాల్సిన నీడ్ లేదు. కానీ నా క్వశ్చన్ అంతా, ఇది చాలా నెలల నుంచి మనం వింటూనే ఉన్నాం, ఎక్కడ ఇది అమలవుతున్న దాఖలాలు కనిపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం ఏమో రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవట్లేదు అని అలా చెప్తున్నారు. ఫైనల్ గా ఇది ఒక కంక్లూజన్ కి తీసుకొచ్చి హెల్త్ ఇన్సూరెన్స్ కూడా తీసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఎటువంటి జిఎస్టీ వేయకపోతే చాలా మంది ఇంకా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునే అవకాశం ఉంది. ఇన్ఫాక్ట్ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ హెల్త్ ఇన్సూరెన్స్ కానీ ప్రభుత్వం సైడ్ నుంచే అందించాల్సిన పాలసీస్. అలాంటిది ప్రజలే డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నప్పుడు వాటి మీద ట్యాక్స్ వేయడం అయితే కరెక్ట్ కాదు. ఇలాంటి వాటిని ఖచ్చితంగా ట్యాక్స్ నుంచి మినహాయించాలి, అప్పుడే ఎక్కువ మందికి ఇది చేరువవుతుంది. ఈ టాపిక్ పై మీ అభిప్రాయాలని కూడా వీలైతే చెప్పండి. అండ్ ఈ డెసిషన్ కారణంగా లిస్టెడ్ ప్లేయర్స్ కి అడ్వాంటేజ్ ఉంటుందా? నెంబర్ ఆఫ్ పాలసీలు తీసుకోవడం పెరిగిందంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంటుంది. జిఎస్టీ రిమూవ్ చేయడం వల్ల ఇమీడియట్ అడ్వాంటేజ్ ఉండదు, ఎందుకంటే అది పాస్ ఆన్ చేయాల్సిందే కన్స్యూమర్స్ కి. ఏ కంపెనీస్ ఉన్నాయి హెల్త్ అండ్ లైఫ్ స్పేస్ లో? హెచ్డిఎఫ్సి లైఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ పరంగా ఉంది, ఎస్బీఐ లైఫ్ ఉంది, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఉంది. అండ్ జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఐసిఐసిఐ లంబార్డ్. కానీ ఇది టోటల్ జనరల్ ఇన్సూరెన్స్ స్పేస్ లో, స్టాండ్ అలోన్ హెల్త్ ఇన్సూరెన్స్ కాదు. స్టార్ హెల్త్ స్టాండ్ అలోన్ అంటే ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ చేసే కంపెనీ. అండ్ నేవా బోపా కూడా ఓన్లీ హెల్త్ ఇన్సూరెన్స్ స్పేస్ లో ఉండే కంపెనీ. ఇవి మనకి ఇన్సూరెన్స్ స్పేస్ రిలేటెడ్ గా ఉంటున్న స్టాక్స్, లిస్టెడ్ స్టాక్స్. ఫ్రెండ్స్, నిన్నటి వీడియోలో తిలక్ నగర్ ఇండస్ట్రీస్ మీద వచ్చిన కేసు, ఆంధ్రాలో వచ్చిన కేసు రిలేటెడ్ గా మాట్లాడుకుంటూ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం వాళ్ళు 23rd జూలైన చేయబోతున్న ఫండ్ రైజింగ్ అని చెప్పాను కదా. దీని రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ 23rd జూలై ఎందుకు వీళ్ళు ఫండ్ రైజ్ చేయాలనుకుంటున్నారనే దాని రిలేటెడ్ గా ఇంపీరియల్ బ్లూ విస్కీ బ్రాండ్ ఉంది కదా, దీని 4,000 కోట్లు పెట్టి వీళ్ళు కొనబోతున్నారనేలా, అందుకే ఫండ్ రైజింగ్ కి జూలై
జూలై 23 అంటే రేపు మీట్ అవ్వబోతున్నారనేలా అప్డేట్స్ కనిపించాయి. దీని తర్వాత మన ఇండియా పరంగా ఈ ఆల్కహాల్ ఇండస్ట్రీ పరంగా ఇంకొంత వర్క్ చేయడానికి ప్రయత్నించాను. నేను ఎక్కడైనా దీని రిలేటెడ్ గా రాంగ్ గా మాట్లాడుతున్నా, మీ అప్డేట్స్ ని, మీ ఒపీనియన్స్ ని కూడా కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇండస్ట్రీ మీద ఇంకొంత బెటర్ అవగాహన ఉంటున్న వాళ్ళు. నేను చేస్తున్న రీసెర్చ్ వర్క్ ఏంటంటే మన సౌత్ లో ఎక్కువగా బ్రాందీ రిలేటెడ్ గా ఎక్కువగా డిమాండ్ కనిపిస్తుంది. బట్ ఇండియా వైడ్ గా మాత్రం విస్కీ, ఈ రెండు కలిపే విస్కీ ప్లస్ బ్రాందీ రెండు కలిపే మన ఎంటైర్ ఇండియాలో మెజారిటీ ఆఫ్ సేల్స్ అనమాట. రెస్ట్ ఆఫ్ ద ఇంకేం మీరు మాట్లాడినా సరే, ఏ ఆల్కహాల్ రిలేటెడ్ గా మీరు మాట్లాడండి, అదే రెస్ట్ ఆఫ్ ద 5% కే వెళ్తున్నాయి. ఈ రెండు కలిపే మెజారిటీ. అండ్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ ఉందా, వీళ్ళకి 91% ఆఫ్ దర్ సేల్స్ బ్రాందీ ద్వారానే వస్తున్నాయి. అండ్ ఎంతైతే వీళ్ళు సేల్స్ బ్రాందీ ద్వారా చేస్తున్నారో అంతే సేల్స్ ఇంపీరియల్ బ్లూ వాళ్ళు కూడా విస్కీ ద్వారా చేస్తున్నారు. అండ్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ వాళ్ళకి కంప్లీట్లీ సౌత్ బేస్డ్ మార్కెట్ ఉందన్నమాట. 80% ఆఫ్ దర్ సేల్స్ సౌత్ నుంచే వస్తాయి. బట్ ఇంపీరియల్ బ్లూ అలా కాదు, ఇండియా వైడ్ గా ఉంది దాని ప్రెసెన్స్. సో ఇప్పుడు ఏమవుతుందో జస్ట్ ఒకసారి ఆలోచించండి. కేవలం ఒక బ్రాందీ ప్లేయర్ గా ఉంటున్న వీళ్ళకి విస్కీ వచ్చి యాడ్ అవుతుంది. అండ్ ఈ రెండు కలిపే ఇండియాలో మెజారిటీ ఆఫ్ సేల్స్. సో స్ట్రాంగ్ గా కమింగ్ టైమ్స్ లో ఏదైతే ఇండియన్ మార్కెట్ గ్రో అవ్వాలో ఆ స్పేస్ లో వాళ్ళు వెళ్తున్నారు. సౌత్ మార్కెట్ లో ఉంటున్న వాళ్ళకి కాస్త డైవర్సిఫై అయిపోతుంది మార్కెట్, ఇండియా వైడ్ ప్రెసెన్స్ దొరుకుతుంది. అండ్ ఇప్పుడు వీళ్ళు ఏదైతే సెగ్మెంట్ ని కొంటున్నారో అదేం సాచురేట్ అయిపోయిన మార్కెట్ కాదు, 17% CAGR తో గ్రో అవుతుంది నేను చూస్తున్నప్పుడు. ఇవన్నీ కలుపుకుంటే ఆల్కహాల్ స్పేస్ లో ఒక జైంట్ తయారవుతుందా? ఇది చాలా చిన్న కంపెనీ, ఇప్పుడు తిలక్ నగర్ చాలా చిన్న కంపెనీ, ఇది ఒక జైంట్ లా మారుతుందా అని ఒక సినారియోని క్రియేట్ చేస్తుంది అనమాట. ఇవన్నీ పాజిటివ్ గా మాట్లాడుకున్నాం కదా. సో ఇవన్నీ విన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఏదో మల్టీ బ్యాగర్ అయిపోయేలా ఉంది అని. అవ్వచ్చో లేదో ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. బట్ నెగిటివ్ సైడ్ కూడా చూద్దాం. వీళ్ళ బుక్స్ లో కేవలం 107 crore క్యాష్ మాత్రమే ఉంది. ఇదేంటి ఇప్పుడు 4,000 కోట్ల ట్రాన్సాక్షన్. అండ్ స్టాక్ కూడా ఈ జూలై 11th ఉంది కదా, అక్కడి నుంచి చూస్తే 40% పెరిగిపోయింది అనమాట. 40% పెరిగి ఎక్కడికి వచ్చింది? 9,000 crores కి వచ్చింది. అంటే ఆ 40% పెరక్క ముందు ఎక్కడ ఉండి ఉంటుంది? ఆ మార్కెట్ క్యాపిటల్ కి వెళ్ళి 4,000 కోట్ల బ్రాండ్ ని వీళ్ళు కొనాలనుకుంటున్నారంటే ఈ జూలై 11th నుంచి 40% పెరిగిందనా? ఒకవేళ పెరగకుండా జూలై 11th ఎక్కడ మార్కెట్ క్యాపిటల్ లో ఉంటుంది? ఇది సుమారుగా 6,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ లో. సో 6,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న కంపెనీ 4,000 కోట్ల మార్కెట్ క్యాపిటల్ ఉంటున్న బ్రాండ్ ని కొనాలనుకుంటుందంటే దెన్ మీకు అర్థం అవ్వాలి ఇది ఎంత పెద్ద ట్రాన్సాక్షన్ అని, ఇది ఎంత పెద్ద డెట్ కి వెళ్ళాలి. అండ్ ఈక్విటీ ద్వారా వెళ్తుంటే మాత్రం ఎంత డైల్యూషన్ జరగాలన్నది. ఎస్, గ్రోత్ రిలేటెడ్ గా మంచి ఆపర్చునిటీ ఉంది కాబట్టి స్టాక్ పెరుగుతుంది. బట్ బిజినెస్ పరంగా, బ్యాలెన్స్ షీట్ పరంగా కూడా స్ట్రెస్ కూడా అదే లెవెల్లో ఎలివేట్ అవుతుంది. అది విత్ టైం ఈజ్ అవ్వచ్చు మంచిగా బిజినెస్ చేసుకుంటూ వెళ్తే. ఇది ఒక కన్సర్న్ విచ్ కెన్ బి మేనేజబుల్. సెకండ్ ది February 2025 లో అనుకుంటాను, మీకు లీగల్ ఇష్యూ కూడా తెలుసుండాలి. మ్యాన్షన్ హౌస్ బ్రాండ్ వీళ్ళ రిలేటెడ్ గా ఇంపార్టెంట్ బ్రాండ్ పరంగా బాంబే హైకోర్టు వాళ్ళు వీళ్ళకి అగైనెస్ట్ గా తీర్పునిచ్చారు. వేరే వాళ్ళు కూడా బ్రాండ్ రిలేటెడ్ గా బిజినెస్ చేసుకోమని తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఆ పాయింట్ లోనే స్టాక్ భారీగా పతనమైందనమాట. దాని రిలేటెడ్ గా కూడా వీళ్ళకి ఫేవరబుల్ అప్డేట్ రాలేదు. వీళ్ళు హైయర్ కోర్ట్స్ కి వెళ్తున్నారు. దాని లీగల్ ప్రొసీడింగ్స్ లో కూడా వీళ్ళు ఉన్నారు. ఈ రెండు థింగ్స్ ని మనం మైండ్ లో ఉంచుకోవాలి. అంటే ఊరికే పాజిటివ్ ఉంది కదా, పాజిటివ్ కాకుండా రిస్క్ ఫ్యాక్టర్స్ ఏం ప్లే అయ్యే ఛాన్స్లు ఉన్నాయి. 4,000 crore రైజ్ చేసే ప్రయత్నంలో ఇది ఎంత కంపెనీ, ఎంత డెట్ వెళ్ళి ఎంత ఈక్విటీ డైల్యూషన్ జరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి వస్తున్న నెంబర్స్ ఈక్విటీ డైల్యూషన్ జరిగింది అనుకోండి, నెంబర్స్ మనకి ఈవెన్ ప్రాఫిట్స్ పెరుగుతున్నా, రిటర్న్ రేషియోస్ ఇంపాక్ట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ వాళ్ళ మ్యాన్షన్ బ్రాండ్ రిలేటెడ్ గా కూడా బాలకృష్ణ గారి షోస్ లో కూడా అది ప్రమోట్ అవుతుంటుంది కదా, దాని పరంగా కూడా లీగల్ గా ఫైట్ జరుగుతుంది. వీళ్ళకి ఇంకొన్ని కంపెనీస్ అనేది మనం అర్థం చేసుకోవాలి. హోప్ ఒక కంప్లీట్ పిక్చర్ ఈ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ పరంగా ఇచ్చానని. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న కంటెంట్ ని డీప్ అనాలిసిస్ చేస్తూ ఇలా కంటెంట్ మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ వాల్యుబుల్ గా అనిపించుంటే ఒక లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. నెక్స్ట్ సిప్లా వాళ్ళు బెంగళూరు బేస్డ్ గా ఉంటున్న ఐకాల్ టెక్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో 20% దగ్గరగా స్టేక్ నైతే అక్వైర్ చేస్తున్నారు విత్ ఓటింగ్ రైట్స్ తో పాటు. ఈ ఐకాల్ టెక్ ఏంటంటే రెస్పిరేటరీ డయాగ్నోస్టిక్ డివైజెస్ రిలేటెడ్ గా బిజినెస్ చేస్తూ ఉంటుంది. సో వీళ్ళ రెస్పిరేటరీ పోర్ట్ఫోలియోని స్ట్రెంథెన్ చేసుకోవడానికి సిప్లా వాళ్ళు ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నట్లు అర్థమవుతుంది. చిన్న ఇన్వెస్ట్మెంటే బట్ డిజిటల్ డివైజెస్ ఆఫరింగ్ లో ఉంది కదా, అది సిప్లా వాళ్ళు స్కేల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్స్ ఇది మంచిగానే చూడాలి. నెక్స్ట్ రేర్ ఎర్త్ సెగ్మెంట్ రిలేటెడ్ గా చాలా స్టాక్స్ ఈ మధ్య బజ్ లో ఉంటున్నాయి. అందులో ప్రధానంగా జిఎండిసి పరంగా చాలా స్ట్రెంత్ అయితే కనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ థింగ్ ని మీకు అప్డేట్ చేయాలనుకుంటున్నాను. ఇదంతా కూడా చైనా వేరే కంట్రీస్ ఎదగకూడదు, వాళ్ళు ఈవీ రిలేటెడ్ గా స్ట్రాంగ్ అయిపోతారు, రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ ని వాళ్ళకి ఆపితే వాళ్ళు వెనక పడతారు, వాళ్ళ ఇండస్ట్రీస్ ఇంపాక్ట్ అవుతాయని తీసుకున్న డెసిషన్ తో అనమాట. రేపు పొద్దున ఒకవేళ చైనా ఆ సప్లైని అలా కొనసాగించింది అనుకోండి, ఈ బజ్ రిలేటెడ్ గా వెంటనే మనకి ఇంపాక్ట్ పడుతుంది. బట్ మన ఇండియన్ గవర్నమెంట్ కానీ వేరే కంట్రీస్ కానీ రేర్ ఎర్త్ పరంగా చేస్తున్న ఇన్వెస్ట్మెంట్స్ అయితే ఆపవు. ఎందుకంటే ఒక్కసారి మనకి ఎదురు దెబ్బ తగిలినప్పుడు ఆ స్పేస్ లో ఇంకొకసారి దెబ్బ తినకుండా మనం ఆ స్పేస్ లో స్ట్రెంథన్ అవ్వడానికి గవర్నమెంట్ సైడ్ నుంచి ప్రయత్నిస్తాం కదా. కాబట్టి గవర్నమెంట్ సైడ్ నుంచి ఉంటున్న ఎన్ఎల్సి ఇండియా కానీ జిఎండిసి పరంగా కానీ
బజ్ అయితే మనకి రీసెంట్ టైమ్స్ లో నెలకొంటుంది. కానీ నేను చెప్పాలనుకుంటున్న థీమ్ ఒకటే, కమింగ్ టైమ్స్ లో చైనా రిలేటెడ్ ఉంటున్న సప్లై ఇష్యూస్ కన్స్ట్రెంట్ కానీ మనకి ఎండ్ అవుతుంది అన్నప్పుడు స్టాక్స్ లో ఫాల్ అయితే మనకు కనిపిస్తుంది ఫర్ షూర్. బట్ ఏదైతే పిఎస్యూ స్టాక్స్ పరంగా అంటే గవర్నమెంట్ ఏ సైడ్ నుంచి అయితే దీంట్లో డెవలప్మెంట్ తీసుకోగలదో ఆ స్పేస్ లో మాత్రం ఖచ్చితంగా ఈవెన్ చైనా నుంచి రిస్ట్రిక్షన్స్ మనకి ఈజీ అయిపోయినా సరే ఇన్వెస్ట్మెంట్స్ పరంగా మాత్రం గవర్నమెంట్ ముందుకు వెళ్లే అవకాశమే ఉంది. ఎందుకంటే ఇంకొకసారి ఇలాంటిది ఫేస్ చేయకుండా ఉండడానికి ఈ ఒక్క ఇష్యూ వల్ల చాలా వరకు డెవలప్మెంట్స్ ఆగుతూ ఉండడం, గవర్నమెంట్ ఫర్దర్ కమింగ్ టైమ్స్ లో కొన్ని ఇంట్రెస్టింగ్ స్కీమ్స్ తీసుకొచ్చి మరి ఇందులో ఇన్వెస్ట్మెంట్స్ పరంగా డెసిషన్ తీసుకుంటుందని మార్కెట్ బిలీవ్ చేస్తూ ఎన్ఎల్సీ ఇండియా జిఎండిసి స్టాక్స్ అయితే పెరుగుతున్నాయి. అండ్ ఇంకొకటి కూడా క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను, యాజ్ ఆఫ్ నౌ జిఎండిసి కానీ ఎన్ఎల్సీ ఇండియా కానీ ఏమైనా రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ సప్లై చేస్తున్నాయంటే లేదు. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో అవుతుందంటే నేను చూసిన డేటా వరకు అయితే కాదు. FY27 అంటే ఈ ఆన్ గోయింగ్ ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ లోనే వాళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా ఎక్స్పెక్ట్ చేయగలం. మరి ఇప్పుడు ఎందుకు పెరుగుతున్నాయంటే అందులో మెజారిటీ ఆఫ్ రీజన్ చైనా ప్లే చేస్తున్న టాక్టిక్స్ అనమాట. కమింగ్ టైమ్స్ లో గవర్నమెంట్ ఇందులో ఖచ్చితంగా ఫోకస్ చేస్తుందని మార్కెట్ బిలీవ్ చేయడమే స్టాక్స్ పెరగడానికి ప్రధానమైన కారణం. ఇమీడియట్ గా ఏ బిజినెస్ ని ఎక్స్పెక్ట్ చేయొద్దు, బట్ ఇన్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ గవర్నమెంట్ ఈ స్పేస్ పైన ఫోకస్ ఉంచే అవకాశం ఉందని మార్కెట్ బిలీవ్ చేస్తుంది. కాబట్టి స్టాక్స్ లో మనకి బజ్ కనిపిస్తుంది. ఈ రెండిట్లో జిఎండిసి స్టాక్ ఈ రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్ పైన ఎక్కువగా వర్క్ చేస్తున్న కంపెనీ. నెక్స్ట్ జొమాటో గురించి మాట్లాడుకోవాలి. స్టాక్ భారీగా పెరుగుతుండడం ఆఫ్టర్ రిజల్ట్స్. ఇప్పుడు ఎవరైనా కొనాలనుకుంటుంటే ఈ డేటాను ఒకసారి గమనించండి. వీళ్ళది ఫుడ్ డెలివరీ బిజినెస్. జొమాటో అంటే ఫుడ్ డెలివరీ బిజినెస్ అని కదా గుర్తొస్తుంది. కానీ ఫుడ్ డెలివరీ బిజినెస్ కంటే ఇప్పుడు వాళ్ళ క్విక్ కామర్స్ బ్లింకిట్ బిజినెస్ ఫుడ్ డెలివరీ బిజినెస్ ని దాటేసింది. అండ్ ఈ స్పేస్ లో చేస్తున్న అప్డేట్స్ కే మార్కెట్ రియాక్ట్ అవుతుంది. ఫుడ్ డెలివరీ స్పేస్ ని కంప్లీట్ గా మార్కెట్ ఇగ్నోర్ చేస్తూ ఉంది. ఆఫ్టర్ నెంబర్స్ మేనేజ్మెంట్ చేసిన ఈ ఇంపార్టెంట్ కామెంటరీస్ ని మనం అబ్జర్వ్ చేయాలి. నెంబర్ 1, ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో వాళ్ళ రిలేటెడ్ గా ఏదైతే రీసెంట్ టైమ్స్ లో ఉన్న ప్రెషర్ ఉందో అది బాటమ్ అవుట్ అయిందని, ఇక్కడి నుంచి రికవరీకే స్కోప్ ఉందనేలా మేనేజ్మెంట్ ఇచ్చిన క్లారిటీ. నెంబర్ 2, బ్లింకిట్ 154% గ్రోత్ ని డెలివర్ చేస్తూ లాసెస్ కూడా లాస్ట్ క్వార్టర్ తో పోలిస్తే ఈసారి కొంత తగ్గుతూ ఉండడం. ఇయర్ ఆన్ ఇయర్ లో పెరుగుండొచ్చు, బట్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో తగ్గుతూ ఉండడం. ఇది ఇక్కడ నుంచి ఫర్దర్ గా రిపీట్ అవుతూ లాస్ ని డిక్రీజ్ చేసుకుంటూ క్యాష్ ని కూడా పెద్దగా బర్న్ చేయలేదు. 18,800 crore దగ్గరగా లాస్ట్ క్వార్టర్ లో క్యాష్ ఉంటే ఈసారి కూడా సిమిలర్ లెవెల్స్ లోనే క్యాష్ ని మెయింటైన్ చేస్తూ ఉండడం. కమింగ్ టైమ్స్ లో ఏ మాత్రం మార్జినల్ గా ఇంప్రూవ్మెంట్ వాళ్ళకి ఆపరేషనల్ సైడ్ కనిపించిన లాసెస్ సబ్స్టాన్షియల్ గా తగ్గుతాయని కూడా మార్కెట్ బిలీవ్ చేస్తుంది. అండ్ నెంబర్ 1 ప్లేయర్ గా క్విక్ కామర్స్ లో వీళ్ళు స్ట్రాంగ్ గా గ్రోత్ ని డెలివర్ చేస్తూ ప్రెసెంట్ ఉంటున్న 1500 స్టోర్స్ నుంచి 2000, 2500, 3000 స్టోర్స్ ఒక ప్లాన్ ని కూడా వీళ్ళు మార్కెట్ లోకి తీసుకొస్తూ ఉండడం. బ్లింకిట్ ఒక స్ట్రాంగ్ గ్రోత్ వీళ్ళు కమింగ్ టైమ్స్ లో చూపిస్తారనేలా మార్కెట్ బిలీవ్ చేస్తూ జొమాటోని మీరు స్క్రీనర్ లో వెళ్ళి చూసారనుకోండి 970 కనిపిస్తుంది. బట్ ఫార్వర్డ్ ఎర్నింగ్స్ తో చూసారనుకోండి అక్కడ కూడా మీకు 400 to 500 P లో కనిపిస్తుంది. బట్ ఇవన్నీ కూడా కాదు, ఇన్ ద ఫెయిర్ కేస్ లో మీరు వేసుకొని ఎంత పాజిటివ్ గా దీన్ని వాల్యూ చేద్దామని చూస్తున్నా ఎక్స్పెన్సివ్ గానే మనకి జొమాటో కనిపిస్తుంది. నో డౌట్ జొమాటో హాట్ స్పేస్ లో ఉంది. కమింగ్ టైమ్స్ లో బిగ్ ఆపర్చునిటీస్ ని ట్యాప్ చేసే అవకాశం ఉంది. డిఐఎస్ కూడా మ్యూచువల్ ఫండ్స్ కూడా ఎక్కడా వెనక్కి తగ్గకుండా దీంట్లో వాటాని పెంచుకుంటూనే వెళ్తున్నారు రీసెంట్ టైమ్స్ లో. సో ఈవెన్ తో ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంటున్నా వాళ్ళ సపోర్ట్ జొమాటో ఉంటున్నంత వరకు స్ట్రాంగ్ మల్టిపుల్స్ ని పి మల్టిపుల్స్ ని జొమాటో ఎంజాయ్ చేస్తుంది. బట్ ఇన్వెస్ట్ చేయాలనుకుంటుంటే మాత్రం ఒక్కటే గుర్తుంచుకోండి, ఎట్ ఎనీ క్వార్టర్ ఇన్ కమింగ్ టైమ్స్ 1 quarter అయినా సరే ఇది డిసప్పాయింట్ చేసింది అనుకోండి, ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ లో ఉంది కదా, చాలా పుల్ బ్యాక్ ని కిందకి మీరు చూడాల్సి ఉంటుంది. సో మీరు అంత స్టొమక్ ఉండి అంటే ఆ పుల్ బ్యాక్ ని కూడా తట్టుకోగలిగే పర్సన్ అయితే ఇలాంటి వాటిలో ఉండండి, లేదంటే పక్కకు వెళ్ళడం బెటర్. అండ్ ఇప్పుడు మీరు ఎంటర్ అవుతున్న వాల్యుయేషన్స్ ఏం అట్రాక్టివ్ గా ఉండి మీకు జ్యూసీగా దొరుకుతున్నది ఏం కాదు. ఇక్కడ నుంచి పెరగడానికి స్కోప్ ఎంత ఉందని మీరు అనుకుంటున్నారు, కిందకు కూడా ఏదైనా వీక్ పాయింట్స్ టచ్ అవుతున్నప్పుడు బిజినెస్ పరంగా అలాంటి డ్రా డౌన్స్ ని మీరు చూడాలి. బిజినెస్ పరంగా నో డౌట్ స్ట్రాంగ్ గ్రోత్ ఉండే సెగ్మెంటే, బట్ ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్స్ లో ఉంది. ఎప్పుడైనా ఫుల్ క్రాష్ లో మీకు ఏదైనా మేజర్ పానిక్ కనిపిస్తున్నప్పుడు డీప్ డిస్కౌంట్స్ లో ఇలాంటి స్టాక్స్ లో ఎంటర్ అవ్వాలి తప్పించి అంతా మార్కెట్ సూపర్ గా ఉంటుంది నెక్స్ట్ అని యుఫోరియాతో మూవ్ చేస్తున్నప్పుడు మాత్రం రిస్క్ తీసుకోకూడదు అనుకునే ఇన్వెస్టర్స్ వీటి నుంచి కొంత దూరం ఉండడం మంచిది. బికాస్ పెరుగుతుంటే లాభాలను అందరూ చూడగలరు, బట్ పడుతుంటే ఆ నష్టాన్ని భరించే శక్తి కొంతమందికి ఉంటుంది, పర్టికులర్ గా కొత్త వాళ్ళకి ఉండదు. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, ఇన్స్టాగ్రామ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ చాలా వాళ్ళ మీద మేము లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం, కొత్తగా క్రియేట్ అవుతున్నాయి, వాళ్ళ పైన కూడా లీగల్ గా యాక్షన్ తీసుకుంటున్నాం. బట్ ఈ లోపు ఎవరైనా మన వాళ్ళు దీంట్లో ట్రాప్ అవుతారని చెప్తున్నాను. ఇన్స్టాగ్రామ్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మా పేరు మీద ఏదైనా అకౌంట్ లో మీకు ఏమైనా కనిపిస్తూ అది మేమే అని మీకు ఎవరైనా చెప్తున్నా, అంటే డే టు డే తెలుగు వాళ్ళమే అని మీకు ఎవరైనా చెప్తున్నా అస్సలు నమ్మకండి, ఇవన్నీ ఫేక్. ఇన్స్టాగ్రామ్ లో మా పేర్ల మీద కొన్ని వీడియోస్ చేసి దాన్ని ప్రమోట్ చేసి మరి స్కామ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్న ప్రతి ఒక్కరికి లీగల్ గా పనిష్మెంట్ అయితే ఉంటుంది. బట్ చాలా వరకు ఏంటంటే అవుట్ ఆఫ్ ద ఇండియా ఉండి చేస్తున్నారు. ఇండియాలో ఉన్న వాళ్ళకి పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడం, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం కూడా జరిగింది. బట్ అవుట్ ఆఫ్ ఇండియా ఉంటున్న వాళ్ళదే హెడేక్ గా మారుతుంది. కొంచెం టైం కూడా పడుతుంది వాళ్ళ రిలేటెడ్ గా అకౌంట్ ని టేక్ డౌన్ చేయడానికి కూడా. మేము మా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. ఈలోపు మీకు ఇలాంటి యాడ్స్ ఎక్కడైనా కనిపిస్తుంటే అది నిజమని నమ్మకండి. అండ్ మీకు మనం
మెయిన్ టెలిగ్రామ్ ఛానల్లో, అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఈ మధ్య మితిమీరిపోతున్నారు టెలిగ్రామ్ వాళ్ళు యాడ్స్ వేయడంలో. ఏ రకమైన యాడ్ వేస్తున్నారో చూడండి. ఇది మన మెయిన్ ఛానల్. మీకు కింద కనిపిస్తున్నది యాడ్ లా ఉందా లేకపోతే మేమే వేసిన పోస్ట్ లా ఉందా? ఇక్కడ ఎక్కడో చిన్నగా ఏడి అని పెట్టారు, యాడ్ అని. స్టాక్ అది 0.93 అంటే 93 పైస్ లో ప్రమోట్ అవుతున్న స్టాక్. అది ప్యూర్లీ పంపండం చేయడానికి కూడా టెలిగ్రామ్ వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఏ ఛానల్ మీద అంటే ఆ ఛానల్ మీద యాడ్ లేసేయచ్చు అంటే, అండ్ అది కూడా ఆ ఛానల్ మెయింటైన్ చేస్తున్న వాళ్ళకి యాడ్స్ ని ఆపేసుకునే రైట్ కూడా ఇవ్వకుండా. ఏం చేసినా మీరు యాడ్స్ ఆపలేరు. ఎంతగానో ప్రయత్నించాను టెలిగ్రామ్ లో యాడ్లు ఆపడానికి, అసలు ఛాన్సే లేకుండా పోతుంది. అండ్ ఎవరికైనా వే తెలిస్తే టెలిగ్రామ్ లో యాడ్స్ ని ఎలా ఆఫ్ చేయాలనే వే తెలిస్తే, ఎందుకంటే లెవెల్ 50కి ఏదో వెళ్తే కానీ టెలిగ్రామ్ యాడ్స్ ఆపలేమంటున్నారు, కానీ లెవెల్ 50కి ఎలా వెళ్ళాలో అర్థం కావట్లేదు. ఎవరికైనా ఇది తెలుస్తున్నా వీలైతే కామెంట్ సెక్షన్ లో షేర్ చేయడానికి ప్రయత్నించండి, మాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఎవరైనా మన టెలిగ్రామ్ ఛానల్ అఫీషియల్ ఛానల్ లో ఉంటున్న వాళ్ళు కూడా మీకు ఇలాంటివి ఏమైనా వ్యూ ఛానల్ అని ఏదైనా ఇలాంటి అడ్వర్టైజ్మెంట్స్ కనిపిస్తుంటే ప్యూర్లీ అది టెలిగ్రామ్ సైడ్ నుంచి వస్తున్న యాడ్స్, మోస్ట్లీ టార్గెట్ చేసి జనాల్ని ట్రాప్ చేయడానికి యాడ్స్ వేస్తూ ఉండొచ్చు. మీరు దయచేసి అవి నమ్మకండి. ఇది మా నుంచి వస్తున్న బిగ్ రిక్వెస్ట్. అండ్ ఈవెన్ ఎస్బీఐ సైడ్ నుంచి కూడా ఒక కాషన్ నోటీస్ అయితే కనిపిస్తుంది. ఎస్బీఐ పేరు మీద కొంతమంది స్పాన్సర్డ్ అడ్వర్టైజ్మెంట్స్ రన్ చేస్తున్నారని ఇందాక నేను చెప్పాను కదా, మన ఛానల్ పేరు మీద రన్ చేస్తున్నారని. అలా ఎస్బీఐ కూడా ఎస్బీఐ లోగో పెట్టుకుని ఎస్బీఐ పెడుతూ ఈ స్కీమ్ వచ్చింది, ఇందులో డబ్బుల్ని డిపాజిట్ చేయండి. అండ్ ఈ వాట్సాప్ గ్రూప్ అఫీషియల్ గా ఎస్బీఐ లాంచ్ చేసింది. మీరు వచ్చి మీ డబ్బుల్ని డబుల్ చేసుకోండి, ట్రిపుల్ చేసుకోండి అని కొంతమంది ఫేక్ గా మా పేర్లను పెట్టుకొని లోగోలను పెట్టుకొని అడ్వర్టైజ్ చేసి స్కామ్ చేస్తున్నారని జాగ్రత్త పడమని కూడా ఎస్బీఐ వాళ్ళు చెప్తున్నారు. సో ఫ్రెండ్స్, అగైన్ చెప్తున్నాను, సోషల్ మీడియాలో మీకు కనిపించే దాంట్లో, ఇప్పుడుంటున్న దాంట్లో ఏఐ వచ్చాక డీప్ ఫేక్ ఏఐ టెక్నాలజీతో మనుషుల్ని కూడా క్లోన్ చేసి ప్రైమ్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నట్టు, ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడుతున్నట్టు, ముఖేష్ అంబానీ అండ్ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు మాట్లాడుతున్నట్టు, ఇన్ఫ్లుయెన్సర్స్ తో సహా అందరినీ కూడా ఫేక్ చేసి మిమ్మల్ని డబ్బులు అడిగే ప్రయత్నం జరుగుతుంది. సో ఒకటే థంబ్ రూల్, మీకు ఎక్కడైనా ఇందులో జాయిన్ అవ్వండి, అందులో జాయిన్ అవ్వండి, డబ్బులు మీరు డబల్ చేసుకోవచ్చు, ట్రిపుల్ చేసుకోవచ్చు, నేను ఇలా చేస్తున్నాను మీరు కూడా చేయండి అని ఎవరైనా చెప్తుంటే అది ఫేక్ అండ్ స్కామ్ అన్న విషయాన్ని మీరు గుర్తించాలి. బిఎల్ కశ్యప్ కంపెనీ వాళ్ళు 9-10 crore విలువ చేసే ఆర్డర్ బీపీటీపీ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి గెలుచుకున్నారు. ఈ ఎంటైర్ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటల్ 1700 crore. 9-10 crore ఆర్డర్ అంటున్నారు. సివిల్ స్ట్రక్చర్స్ ఫర్ రెసిడెన్షియల్ టవర్స్ అండ్ నాన్ టవర్ ఏరియాస్, కమ్యూనిటీ బిల్డింగ్స్ పరంగా ఈ ఆర్డర్ వీళ్ళకి లభించినట్టు 36 months లో అంటే నెక్స్ట్ 3 years లో ఇది కంప్లీట్ చేస్తారని అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ టైటాన్ వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ అక్విజిషన్ ని చేస్తున్నారు. యూఏఈకి సంబంధించిన దమాస్ జ్యువెలరీలో 67% వాటాని కొంటూ. ఇది కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోండి, ఎందుకంటే 6 జీసీసీ కంట్రీస్ లో, జీసీసీ అంటే ఏంటి, గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్, అందులో 6 కంట్రీస్ ఉంటాయి, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈ, కువైట్, బారిన్. వీటిల్లో ఎక్స్పాండ్ అవ్వడం కోసం వీళ్ళు ఈ కంపెనీలో స్టేక్ ని కొంటున్నట్టు. అండ్ రెస్ట్ ఆఫ్ ద స్టేక్ కూడా వీళ్ళు కొంటుంది 67%, రిమైనింగ్ 33% స్టేక్ ని కూడా డిసెంబర్ 2029 లో కొని ఆల్మోస్ట్ 146 స్టోర్స్ ని ఆపరేట్ చేస్తున్న ఈ దమాస్ కి ఈ జీసీసీ కంట్రీస్ లో ఎక్స్పాండ్ చేసుకుంటూ బిజినెస్ ని పెంచే ఆలోచనలో టైటాన్ వాళ్ళు అబ్రాడ్ లో బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకునే ఆలోచనలో ఉంటున్నట్టు టైటాన్ వాళ్ళ అప్డేట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న 10 people నేమ్స్ ఉన్నాయి కదా, సెబీ వాళ్ళు వీళ్ళు రిలేటెడ్ గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. వీళ్ళు జీ బిజినెస్ ప్లాట్ఫామ్ లో న్యూస్ ఛానల్లో వచ్చి ఈ స్టాక్స్ ని ఇలా కొనొచ్చు, అమ్మొచ్చు అనేలా రికమెండేషన్స్ ఇచ్చారు. కానీ అలా ఇచ్చే ముందే వాళ్ళు దాంట్లో పొజిషన్స్ తీసుకొని, వాళ్ళు కానీ వాళ్ళ టీమ్ మెంబర్స్ కానీ వాళ్ళ రిలేటివ్స్ చాలా మంది ద్వారా అందులో పొజిషన్స్ తీసుకోపెట్టి సజెషన్స్ ఇచ్చాక అవి పెరగడం పడ్డం జరుగుతాయి కదా, అప్పుడు వాళ్ళు దాని ప్రాఫిట్ ని బుక్ చేసుకొని కోట్లల్లో లాభాలని సంపాదించినట్టు సెబీ వాళ్ళు రికగ్నైజ్ చేసి దీని మీద ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు కదా. దీనిపైన ఎన్ఎస్సి వాళ్ళు కూడా యాక్షన్ తీసుకుంటూ వాళ్ళు తప్పు చేశారు కాబట్టి వీళ్ళు ఎవ్వరు కూడా ఇకపై మార్కెట్స్ లో బయింగ్, సెల్లింగ్ ఆర్ ఈవెన్ ఎనీ డీలింగ్ విత్ ద సెక్యూరిటీస్ చేయకూడదని ఎన్ఎస్సికి సంబంధించి యాక్షన్ అయితే తీసుకోవడం జరిగింది. జనవరి 16, 2025 సెబీ వాళ్ళు దీని రిలేటెడ్ గా ఆర్డర్ అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఎన్ఎస్సి వాళ్ళు ఆర్డర్ ని అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ బజాజ్ ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఒక ఇంట్రెస్టింగ్ రిజిగ్నేషన్ కనిపిస్తుంది. అనూప్ కుమార్ షాహా గారు ఉన్నారా, ఈ కంపెనీ ఒక మేనేజింగ్ డైరెక్టర్, తను రిజైన్ చేస్తున్నారు. అండ్ బోర్డ్ రాజీవ్ జైన్ గారిని వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా అపాయింట్ చేస్తున్నారు. ఇప్పుడు రిజైన్ చేస్తున్న అనూప్ కుమార్ షాహా గారి ప్లేస్ లో కూడా రాజీవ్ జైన్ గారు వస్తున్నారు. ఇక్కడ ఉంటున్న ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు ఎవరైతే రిజిగ్నేషన్ చేస్తున్నారో అనూప్ కుమార్ షాహా గారు, తను ఇండస్ఇండ్ బ్యాంక్ రిలేటెడ్ గా టాప్ లెవెల్ ప్లేస్ కి పోటీ పడే అవకాశం అండ్ తను సీఈఓ అయ్యే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బట్ బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు కూడా స్ట్రాటజిక్ గా వ్యవహరించారు కదా. రాజీవ్ జైన్ గారిని, ఎవరైతే కీ పర్సన్ ఉన్నారో తనని వైస్ చైర్మన్ గా చేస్తూ మేనేజింగ్ డైరెక్టర్ గా ఎండి పొజిషన్ లో పెడుతూ ఉండడం నియర్ టర్మ్ లో స్టెబిలిటీని తీసుకొస్తూ
కంపెనీ రిలేటెడ్ గా కూడా గుడ్ డెసిషన్ బజాజ్ ఫైనాన్స్ పరంగా కనిపిస్తుంది. సో ఇంకా మనకి ఈ ఇండస్ఇండ్ బ్యాంక్ సీఈఓ ఒక పేరైతే ఫైనలైజ్ అవ్వలేదు. ఎవరైతే ఇప్పుడు రిజిగ్నేషన్ చేశారో బజాజ్ ఫైనాన్స్ నుంచి తను వన్ ఆఫ్ ద కంటెండర్ అనమాట ఈ సీఈఓ రేస్ లో, షాహా గారు. తనతో పాటు ఇంకొక ఇద్దరు ఉన్నారు. ఆ ముగ్గురులోంచి ఒకరి పేరుని ఆర్బీఐ వాళ్ళు సెలెక్ట్ చేయాలి. మరి ఆర్బీఐ వాళ్ళకని షాహా గారి పేరు తీసుకొచ్చినట్లయితే ఈ రిజిగ్నేషన్ తో డైరెక్ట్ లింక్ మనకు వస్తుంది. కొన్ని డేస్ లో ఇండస్ఇండ్ బ్యాంక్ పరంగా సీఈఓ అప్డేట్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఫ్రమ్ ఆర్బీఐ. నెక్స్ట్ హావెల్స్ నెంబర్స్ ఏమంత ఎక్స్ట్రాడినరీగా కనిపించావు. కన్స్యూమర్ డ్యూరబుల్ సేల్స్ కూడా లోయర్ ఎండ్ లోనే ఉన్నాయి. లాయిడ్ సేల్స్ కూడా 34% డౌన్ అవుతున్నాయి. సో ఓవరాల్ నెంబర్స్ లో స్ట్రెంత్ ఏం కనిపించదు. కానీ ఆఫ్టర్ నెంబర్స్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. అందులో హావెల్స్ రిలేటెడ్ గా మెన్షన్ చేస్తూ టార్గెట్ ని ఇంక్రీజ్ చేస్తూ 1885కి వెళ్తది. అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న ఫెస్టివ్ సీజన్ తో మంచి డిమాండ్ వీళ్ళ సేల్స్ లో కనిపిస్తూ, నెంబర్స్ లో కనిపిస్తూ, వైర్స్ అండ్ కేబుల్స్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ అక్రాస్ ద సెగ్మెంట్ వీళ్ళ రిలేటెడ్ గా మంచి సేల్స్ ఉండే అవకాశం ఉందనే రేటింగ్ ని కూడా బైకి మారుస్తూ, టార్గెట్ ప్రైస్ ని కూడా గతంలో ఇచ్చిన దానికంటే అప్గ్రేడ్ చేస్తూ రిపోర్ట్ ని రిలీజ్ చేస్తూ ఉండడం ప్రాబబ్లీ స్టాక్ పెరగడానికి ప్రధానమైన కారణం. నెంబర్స్ అయితే వీక్ గానే ఉన్నాయి. నెక్స్ట్ పేటిఎం రెవెన్యూ ఇయర్ ఆన్ ఇయర్ లో 28% పెరుగుతుంది. లాస్ట్ ఇయర్ సేమ్ పాయింట్ లో వీళ్ళు లాస్ పోస్ట్ చేశారు 840 crore. ఇప్పుడు ప్రాఫిట్ 122 crore దగ్గరగా పోస్ట్ చేస్తున్నారు. బట్ ఈసారి అదర్ ఇన్కమ్ లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేస్తే ఆల్మోస్ట్ డబుల్ దగ్గరగా ఉంటది. అది కూడా మనం నోట్ చేసుకోవాలి. అండ్ ఈసారి వాళ్ళు ప్రాఫిటబుల్ గా టర్న్ అవుతున్నారు. మార్జిన్ 3.7 దగ్గరగా నమోదవుతూ గుడ్ ఇంప్రూవ్మెంట్ వీళ్ళ నెంబర్స్ లో అయితే కనిపిస్తుంది. ఓవరాల్ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. నెక్స్ట్ బ్లూ జెట్ నెంబర్స్ మీరు స్టాక్ రిజల్ట్స్ పోస్ట్ చేశాక గమనిస్తే స్టాక్ ఒక 10% పడింది. రీజన్ ఏంటనేది అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. వీళ్ళ నెంబర్స్ ని మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ లైన్ ఏమో 100% పెరిగింది ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో. బాటమ్ లైన్ ఏమో నియర్లీ 140% దగ్గరగా పెరిగింది. మార్జిన్స్ కూడా పెరిగాయి. బట్ ప్రాబ్లం ఏంటి అంటే క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో మార్కెట్ నెంబర్స్ ని చూసినట్లు కనిపిస్తుంది. స్ట్రాంగ్ అప్టిక్ ఏం నెంబర్స్ క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో కనిపించలేదు. ప్రాఫిట్ కూడా కొంత డౌన్ అయింది క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్. ఆపరేటింగ్ సైడ్ కూడా క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లోనే మనకి ఇంప్రూవ్మెంట్ లేదు. ఇయర్ ఆన్ ఇయర్ లో స్ట్రాంగ్ ఇంప్రూవ్మెంట్ ఉంది. అండ్ రీసెంట్ క్వార్టర్లీ నెంబర్స్ అంటే దీనికి ముందుంటున్న క్వార్టర్లీ నెంబర్స్ ఇప్పుడు వచ్చిన నెంబర్స్ కంటే స్ట్రాంగ్ గానే ప్రాఫిటబిలిటీ సైడ్, ఆపరేటింగ్ సైడ్ కనిపించాయి. కాబట్టి వాల్యుయేషన్ సైడ్ అది ఎక్స్పెన్సివ్ గా మారడం, ఈసారి వచ్చిన నెంబర్స్ ఇంకా టూ మచ్ బ్లాస్ట్ లో ఉంటాయి అనుకోని మార్కెట్ అనుకోవడం, అలా జరగకపోవడం ప్రాబబుల్ ఈసారి పడినట్టు కనిపిస్తుంది. కానీ ఓవరాల్ నెంబర్స్ వర్స్ట్ గా ఉన్నాయా అంటే కాదు. ప్రాబబుల్లీ ఇది వాల్యుయేషన్ అడ్జస్ట్ అవుతున్నట్లయితే కనిపిస్తుంది. ఇన్వెస్టర్స్ కంగారు పడాల్సిన నీడ్ లేదు. ఎవరైనా హయ్యర్ వాల్యుయేషన్స్ లో ఎంటర్ అయిన వాళ్ళు తప్పించి లోయర్ ప్రైస్ నుంచి హోల్డ్ చేసుకుంటున్న వాళ్ళు వాల్యుయేషన్ అడ్జస్ట్మెంట్ గానీ ఇది చూడాలి. కమింగ్ టైమ్స్ లో వీళ్ళు ఇంకా బిజినెస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తున్నప్పుడు అది మళ్ళీ స్టాక్ ప్రైస్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. సో నెంబర్స్ బాగున్నాయి, ఈవెన్ కామెంటరీ కూడా బాగుంది. బట్ కేవలం ప్రైస్ టు ఎర్నింగ్స్ టూ మచ్ ఎక్స్పెన్సివ్ ఉండడం, క్వార్టర్ ఆన్ క్వార్టర్ బేసిస్ లో టూ మచ్ షిఫ్ట్ వీళ్ళకి నెంబర్స్ లో కనిపించకపోతూ ఉండడం స్టాక్ ప్రైస్ పడడానికి ప్రధానమైన కారణం. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.